EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. అలా మొదలు పెట్టారు జయమాలి గారు మీ ప్రయాణం, సినిమా ప్రయాణం. కొన్ని క్యారెక్టర్ రోల్స్, కొన్ని సిస్టర్ రోల్స్, దాంతో పాటు మెయిన్ స్ట్రీమ్ గా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఒక మంచి ఐటమ్ సాంగ్ అని ఇప్పుడు అంటున్నాం. అప్పుడు ఆ రోజులో క్యాబరే అనేవాళ్ళు, క్లబ్ అనేవారు. అది ఆ ప్రాసెస్లో మీకు ఫ్రీడమ్ ఇచ్చేవారా? మీరు డిసైడ్ చేసుకోవడానికి నాకు ఈ మూమెంట్ నేను చేయను, లేకపోతే ఈ కాస్ట్యూమ్ నాకు నప్పదండి, సూట్ కాదు, ఈ కలర్ బాగాలేదండి అట్లా చెప్పడానికి, లేకపోతే లేదు ఆ రోజులు అలా లేదండి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు చెప్పేస్తారు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో అలా. అప్పుడు చెప్తారు మాకు ఇంత లంగా ఓని షార్ట్గా కావాలి, లేకపోతే ఇది ఏదని వాళ్ళు డైరెక్టర్ చెప్తే క్లాత్ కూడా వెళ్ళి చూపించాలి. వాళ్ళు సెలెక్ట్ చేసి దాన్ని కుట్టించి మనకు వేస్తారనమాట. అదే మేము తర్వాత ఏం చెప్పాలంటే నాకు లక్కుగా బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ గారితో హీరోయిన్గా, ఆయనకి మొదటి హీరోయిన్గా. అవును, ఇప్పుడు కూడా చెప్పారు మన నందమూరి రామకృష్ణ గారు మన శత జయంతి అప్పుడు, పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి శత జయంతి అప్పుడు నేను చెప్పలేదు, ఆయన కృష్ణుడి మీద పోయాను కాబట్టి ఆయన గురించే చెప్పాను, బాలకృష్ణ గారి గురించి చెప్పలేదు కదా. వెంటనే ఆయన మైకు వచ్చి అందరూ మర్చిపోయారు అన్నతమ్ముల అనుబంధంలో ఫస్ట్ హీరోయిన్గా మా అన్నయ్యకి బాలయ్య బాబుకి జయమాలి వచ్చింది అని. నేను అప్పుడు దగ్గరికి వెళ్ళి చెప్పాను, సంతోష్ అవార్డులో చెప్పారంట, జ్యోతి గారు వచ్చి చెప్పారు జయమాలి నా ఫస్ట్ హీరోయిన్ అని. ఆయన చాలా సంతోషంగా ఉండింది. ఆయన ఎంత లెవెల్కి ఎక్కినా అలాగే ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాను కదా, మన మెగాస్టార్ చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు అందరూ ఆ ప్రేమ అలాగే ఉందా. కానీ ఈసారి నేను హైదరాబాద్ వెళ్ళలేదు, మనసు బాగలేదు. ఎందుకంటారు? ఆ 5 లెజెండ్ లేదు కదా ఫస్ట్ ఆ సమయం. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, అది సరే ముగ్గురు వెళ్ళారు. వీళ్ళిద్దరు కృష్ణరాజు గారు, కృష్ణ గారు ఉన్నారు అని కొంచెం మనసుని ఇది చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు అలా వచ్చాయి. ఎందుకంటే బాల్య స్నేహం మనం మర్చిపోలేము. వాళ్ళ మాకు ఎలా రెస్పెక్ట్ ఇచ్చారు, మమ్మల్ని ఏది అనకుండా మాకు సహాయంగా ఉండారు, అది నేను మర్చిపోలేను. వెళ్ళగానే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినట్టు ఉంది. లేదు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు వాళ్ళ పేరు ఉంటుంది, జీవిస్తూనే ఉంటారు, స్వర్గం నుంచి మన తెలుగు ఇండస్ట్రీని చూస్తూనే ఉంటారు అని నేనే ధైర్యంగా తీసుకొని వచ్చేసాను అనమాట. అదే ఎంత ఎమోషన్ ఉండండి మీలో. అంటే బయట చూస్తే ఎవరికి అర్థం కాదు. అంటే మీరేమిటో మీరు అందులో క్వైట్ చాలా ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంటే అర్థం అవుతుంది, ఓహో ఇంత మనసు జయమాలి గారి మనసులో ఇంత ఉందన్నమాట. ఆ తర్వాత నాకు వయసు వచ్చి ఇప్పుడు చూసే కదా, అయ్యో ఎంత లెజెండ్, వీళ్ళతో చేసామే, ఏ భాగ్యం చేసామో, ఏ పూర్వ పుణ్య భాగ్యమో తెలియట్లేదే అని అనుకుంటున్నాను. వాళ్ళే కదండి మన సినిమా ఇండస్ట్రీకి పిల్లర్ లాంటి వాళ్ళు. ఇప్పుడు సెట్లో అంతా వాళ్ళతో ఇప్పుడు డాన్సెస్ అవన్నీ ఉన్నప్పుడు, షూటింగ్లు ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడి పలకరించేవాళ్ళ మంచిగా? ఎన్టీ రామారావు గారు అంటే సైలెంట్గా కూర్చుంటారు, నమస్కారం పెడతాం మనం, పెట్టేస్తే సైలెంట్గా ఉంటారు. డ్యాన్స్ అయితే ఆయన ముందు చేస్తారు, 4 సారి చెయ్యాలని ఆయనకి ఇష్టం అనమాట. ఆయనకి చెప్తే ఇలా చేయాలని నేర్చుకుంటారు. తర్వాత నేను వెళ్ళి రెడీ అయితే నువ్వు కూర్చోమ్మా, కష్టపడవద్దు, నేను చేస్తాను, ఉండు ఇంకా 2 సారి అని నేర్చుకుంటారు. వాళ్ళు ఎలా ఉన్నా చెయ్యొచ్చు. ఆయన ప్రాక్టీస్ చేసి మీరు ఎలాగో సీజన్డ్ కాబట్టి అలా వచ్చేవారు. అలా కాదు, ఆయనకి ఆ కసి బాగా చెయ్యాలని. ఇప్పుడు నేనైతే ఉంటే ఏమరా, నేను పెద్ద హీరో, లైట్గా పెట్టండి, వంగి కూర్చోవడం, ఇలా లేవటం, అదంటే ఆ ఏజ్లో ఆయన ఎంత ఎనర్జెటిక్గా చేస్తారంటే ఆశ్చర్యపడిపోతాం మనం. అలా చేసేవారు. 1 టేక్లో అయిపోతుంది. చేసేవాళ్ళు వాళ్ళు. ఆ టైంకి వచ్చేవాళ్ళు. అదన్నీ మాకు ఉన్న కొన్ని వాళ్ళని మేము నేర్చుకున్నాం. ఈ రెస్పెక్ట్ అనేది. రామా అంటారు, రండి అంటారు. ఇలా పెద్ద వాళ్ళని చూస్తే ఇంత మరదలు వస్తుంది. నేను కూడా ఇడ్లీకి వెళ్తే అలాగే వస్తే రండి అంటాం. ఏదో పెద్ద ఆయన వస్తున్నారంటే ఇంత సరేయండి, ఏమన్నారు, ఏం తాగుతారు, అదే మర్యాదగా ఆయన అంత. తర్వాత మా ఇంటి చుట్టి బస్సులు ఉంటాయి, ఈ బసురా రోడ్డు మొత్తం. చిన్నప్పుడు అదే అమ్మ అడిగేది, ఏమిటిది ఇన్ని బస్సులు అని. నేను అడిగితే పెద్ద లెజెండ్ తెలుగులో మన
పక్క సీట్లో ఉన్నారు. ఆ తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చూసుకొని అలా వచ్చి మన హీరో ఉన్నారు కదా లెజెండ్, వాళ్ళని చూసుకొని కర్పూర ఆరాతిలు తీసుకొని ఆ వెంకటేశ్వర స్వామిని చూసినట్టు ఆనందం చేసి గోయిందా గోయిందా వెంకటేశ్వర స్వామి గోయిందా అలా నమస్కారం పెట్టేవాళ్ళం ఆ బాల్కనీలో వస్తే. అది విని మా అమ్మ కూడా ఇలాంటి ఒక హీరోకి ఇంత ఇది ఆశ్చర్యపడతారు. నేను కూడా ఆశ్చర్యపడి అలా చూస్తున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో చేసే అదృష్టం దొరికింది. అదృష్టం అప్పుడు ఎలా అనిపించింది మీకు? నాకే జ్ఞాపకం లేదు ఏ పిక్చర్ అని. బాగా జ్ఞాపకం వచ్చింది ఈ అన్నతమ్ముల అనుబంధం. తర్వాత ఆయనతో కొట్టుకుని పోతాను ఆయన్ని, సన్నజాజులు, ఈ తర్వాత నా పరువం నీ కోసం, డాన్ హిందీ, అవును ఆ పిక్చరు అన్నీ ఎలా వెళ్ళిపోయింది. ఏం చెప్పరు. కానీ మన లవ్ సీన్ అంటే కృష్ణ గారికి పెద్ద ఆయనతోటే ఉంటుంది. అదే ప్రాబ్లం, కృష్ణ గారికి రాదు. ఇక్కడ వెళ్తే ఇక్కడ నన్ను చూడకుండా అక్కడ సైడ్ గా చూస్తారు. ఆయన డైరెక్టర్ చూడరా? ఆయన కొంచెం ఇదే కదా సిగ్గుగా ఉంటారు. అన్ని పిక్చర్లో ఎన్టీ రామారావు వాలంటీర్గా రా అని చెప్పి నేను ప్రేమించాలి. అలాంటి క్యారెక్టర్ నాకు. అవును అవును, మీరే బలవంతంగా ఆయన్ని వశం చేసుకోవాలి అలే అని. అది మన దానవీర సూరకర్ణలో ఆయనతో సాంగ్ ఇటు రారా అని వస్తుంది సాంగ్. బాలయ్య బాబు ఆ ఫంక్షన్ లో కూడా చెప్పారు, వేసింది ఆ చక్కని పాట అది దానవీర సూరకర్ణలో. అది అక్క ఏమో కృష్ణ గారు తీసారే ఏదో పిక్చర్ కురుక్షేత్రం. అవును, అక్క అది చేసింది, నేను ఇది చేశాను పెద్ద ఆయనతో. ఆయన కృష్ణ గారితో తను చేసింది. చాలా బాగుంటాయి. ఐబురాని రాశారు నాకు. నాకు ఫస్ట్ ఈ జానపదాలు పిక్చర్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. దానికి ముందు ఈ కోట్ సూటు ఇవన్నీ ప్యాంటు ఇది వేసేసారు. జానపదాలు చూస్తే ఆ సెట్ వెళ్ళగానే అంత పెద్ద గ్రీడం, ఆ నగలు అలా పెట్టుకొని అలా నిలిస్తే ఇదేంటి గంధర్లోకమా, ఎక్కడ వచ్చాము, ఇవేంటి కర్ణుడా, ఏం తెలియలేదు అని భయపడిపోయాను నేను. తర్వాత హైట్ కూడా తక్కువ కదా, ఆయన ఎంత హైట్, ఆయన పక్కన వెళ్ళి ఆడాలి. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఆయన ఐబ్రో తీసి రమ్మని సన్నగా ఉండింది. ఈ హిస్టారికల్ పిక్చరు బ్రైట్గా ఉండాలని ఆయనే రాశారు. ఆయన పట్టిన తర్వాత నా ఒళ్ళు అంతా చల్లగా అయిపోయింది. ఆ పాకి నాకు జరిగి వచ్చి ఇలా రాశారు, ఇలా పట్టగానే ఇలా అయిపోయాను. అలా రాశారు. రాసి షార్ట్ అలా కొంచెం 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 మనకి అడ్జస్ట్ అయిపోతాం, ఏం చెప్పరు.